గాయకులు గానరత్న అభినవ ఘంటసాల బిరుదాంకితులు శ్రీ పాటూరి శ్రీనివాసులు గారి 86వ జన్మదిన సందర్భంగా సంకీర్తన కళా సమితి అధ్యక్షులు ప్రసాద్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజు టౌన్ హాల్ నందు అత్యంత వైభవంగా శ్రీ పాటూరి శ్రీనివాసులు గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు గాయకులు, గాయనీకులు మరియు పాటూరి శ్రీనివాసు గారి అభిమానులు, స్నేహితులు పాల్గొని ఘనంగా కేక్ కట్ చేసి శాల్వాల బొకేలతో సత్కరించడం జరిగింది. राजाधिराजाय प्रसन्नसारिणे नमो वयं वै श्रवणाय कुर्महे कामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. Oh
సేవ చేస్తున్నాడు అనేటటువంటి ఆయనలో ఉన్నటువంటి ఆ గుణాన్ని వాడు గుర్తించి అనేక మందిని సంపాదించి ఈయన ఉత్తమ సేవామూర్తిగా వారు గుర్తించినటువంటి ఈ సందర్భంలో వారు చాలా గర్వంగా మీ అందరి ముందు వీరిని డాక్టర్ రియాజ్ భయ్యాగా నేను అనౌన్స్ చేస్తూ వారి నుంచి సీనాన్న గురించి ఒక మాట్లాడతాను. ఎందుకంటే ఆయన మాట్లాడే అమోఘం. నేను ఊహించినటువంటి కార్యక్రమాన్ని జనరంజకం చేసినటువంటి కార్యకర్తలు, ప్రత్యేకంగా ప్రసాద్ బాబు ఎంత శ్రమ పడ్డాడో అందరూ మహానుభావులే వారికి సవినీయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా శ్రమ పడందే కానీ ఇటువంటి కార్యక్రమాన్ని రూపొందించలేదు. అది అందరికీ తెలుస్తుంది. మీకు సవినీయంగా ధన్యవాదాలు చేస్తున్నాను. అందరూ నాకు ఆత్మీయులే, అందరూ నాతో కలిసి మెలిసి తిరిగిన వారే, కొత్తగా ఎవరు రాలేదండి, అందరూ పాత వాడికి అందరూ నాకు తెలుసు. అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. నేను ఊహించే విధంగా కార్యక్రమాన్ని జన సంమోహనం చేశారు, ప్రజా సంమోహనం చేశారు. మీకు నేను ఎంతో రుణపడి ప్రాణాన్ని మనవి చేసేసాను. పెద్ద ఆయన మామూలు గారి జన్మదినాన్ని ఇంత ఘనంగా చేసుకుంటామని అనుకోలేదు. సడన్గా నిన్న అనుకోని ప్రసాదన్న ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం చాలా గొప్పగా జరిగింది. ఆయనకి ప్రసాదన్న గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా జన్మదినాన్ని పురస్కరించి ఆడియో సమకూర్చిన మా విశ్వర రాజాకి, అదేవిధంగా ఫొటోస్ అండ్ వీడియో తీసిన కుమార్ గారికి, జయకుమార్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఇంకా మనోడు పొరపాటున మిస్ అయి ఉంటే క్షమించండి. మా ఆర్కెస్ట్రా కళారంగానికి ఆర్జులు, మార్గదర్శకులు, వారి పుట్టినరోజు వేడుక మా ఆర్కెస్ట్రా కళారంగం అంతటికీ ఒక పండుగ రోజు. నెక్స్ట్ ఇయర్ 87వ బర్త్డేని ఫిబ్రవరి 17, 2027గా మేము ఆర్కెస్ట్రా ఫార్మింగ్ డేగా ఆర్కెస్ట్రా కళాకారులందరూ కలిసి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయదలిచారు. ఆయన పుట్టినరోజు వేడుకలో పాల్గొనే అవకాశం మాకు దక్కిందని నిజంగా మా అదృష్టం. ఈ కార్యక్రమాన్ని ఇనిషియేటివ్గా తీసుకొని ప్రసాద్ బాబు అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి తక్కువ టైంలో చాలా ఘనంగా నిర్వహించేలా చేశారు. ప్రత్యేకంగా ప్రసాద్ బాబుని కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతో ఆనందంగా మరి మిత్రుల మధ్య, కళాకారుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషకరం. అలాగే పుట్టినరోజు పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి గురుతుల్యులు, ఈ పాటలు పాడేటటువంటి అందరికీ కూడా, గాయకులకి అందరికీ కూడా మార్గదర్శకుడు, భీష్మాచార్యులు అటువంటి వ్యక్తి ఈరోజు మనందరి మధ్య 86వ పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా గర్వకారణం. ఆయన ఇటువంటి జన్మదినాలు ఇంకొక 14 జరుపుకుంటే అప్పటి వరకు కూడా మనందరం కూడా ఆయనకి ఆయుష్ పెరిగేదానికి మనం తోడ్పాడంటే ఆయన ఏంటంటే ప్రతిరోజు ఆ టీఆర్ దగ్గరకు వచ్చి అందరినీ పలకరించి ఎప్పుడు 5 అవుతుందా అని ఇంటి దగ్గర నుంచి బయలుదేరి టీఆర్ దగ్గరకు వచ్చి ఆయనే చెప్తాడు, ఆయన మాట్లాడే ఏదంటే అయ్యా నాకు ఇన్ని రోజులు నేను బతుకున్నానంటే మీ అందరి మధ్య నేను సంతోషంగా గడపడం అనేది నాకు ఆయుష్. కాబట్టి అటువంటి మంచి వ్యక్తి, అందరికీ సహాయపడే గుణం కలిగినటువంటి వ్యక్తి, ప్రతి ఒక్క ఆర్కెస్ట్రా అంటే మ్యూజికల్ అంటే ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళకి ముందుండి ఆయన యొక్క సహాయ సహకారాలను అందించేటువంటి గొప్ప వ్యక్తి మన మధ్య ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఇంకా 14 ఏళ్ళు పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం. అసోసియేషన్ అన్నది ఫార్మింగ్ డేగా ఈ సంవత్సరం నుంచి మేము ఏర్పరుస్తాం. ఇది ఫిబ్రవరి 17, 2027లో శ్రీనన్న పుట్టినరోజు జిల్లా ఫార్మింగ్ డేగా అంటే ఆర్కెస్ట్రా ఫార్మింగ్ డే, సిటీ ఆర్కెస్ట్రా ఫార్మింగ్ డేగా ఏర్పరుస్తాం. మేము ఘనంగా నిర్వహించుకుంటాం అన్న ఆ బాధ్యతని తలకెత్తుకున్న రాజా నిజంగా అభినందనీయుడు. గురుగారు, మీరు
మీరు మీ తర్వాత కూడా మీరు మిగిలి ఉంటారు, అబద్ధం కాదు. ఎందుకంటే సినీ ఆర్కెస్ట్రా ఆవిర్భావ దినంగా దీన్ని వీళ్ళు ఎత్తుకుంటున్నారు కాబట్టి ఈ తరం తర్వాత మరొక తరం సినీ ఆర్కెస్ట్రా ఆవిర్భావం దినంగా నెల్లూరు జిల్లాలో శాశ్వతంగా మీరు నిలబడిపోతున్నారు. ఇందుకు మాత్రం తెలియజేసుకుంటూ మరొకసారి మా గురువు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.